ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వారాల్లో శనివారం యొక్క గ్రహచార గతులు ఏంటి అసలు మనకి అనేటువంటి విషయం తెలుసుకుంటే, శని యొక్క ప్రభావం శనివారం నాడు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. శనివారం నాడు ఏ వ్యక్తి అయితే ఉదయాన్నే లేచి చక్కగా నువ్వులను రాసుకొని తలంటుకొని అభ్యంకర స్నానం చేస్తాడో ప్రతి శనివారం, శని యొక్క దోషం ఏమాత్రం అతన్ని పట్టి పీడించదు. గుర్తుపెట్టుకోండి, నువ్వుల నూనె రాసుకోవాలి శరీరానికి, తలకి నువ్వులను రాసుకొని స్నానం కనుక చేస్తే ఏలినాటి శని, అర్ధాశ్రమ శని దోషాలున్నా కూడా పటాపంచలైపోతాయి. శనివారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ గోసేవ చేయాలి. గోమాత కనుక నువ్వులు బెల్లం కలిపి ఒక ఉండలాగా చేసి 3 ప్రదక్షిణాలు చేసి ఆవు కనుక తినిపిస్తే శనిగ్రహ దోషం తొలగిపోతుంది. శరీర దోషయుక్తమై ఉన్నప్పుడు మనిషి శరీరంలో మోకాళ్ళ నొప్పులు బాగా వస్తాయి. అలాగే పక్షవాతం, ఎముకలు వెరగడం, కాళ్ళ వేళ్ల మధ్య మురుగులు, కాళ్ళు పీకటం, నరాల ఒత్తిడి లాంటి సమస్యలు ఎక్కువగా కలుగుతాయి. శని దోషం వలన కుడి చెవి కూడా వినపడదు, దంతాల వ్యాధులు వస్తాయి, విపరీతమైనటువంటి జలుబు చేస్తుంది, ఉబ్బు కామెర్లు వస్తాయి. ఈ లక్షణాలన్నీ శని యొక్క బలహీనత వలన వస్తాయి అన్నమాట. శని బలహీనుడు కాకుండా మనకి మేలు చేయడానికి ఏం చేయాలంటే, స్వామియే శరణం అయ్యప్ప అనుకోవాలి రోజు కాసేపు. దశరథ కృత శని స్తోత్రం అని చెప్పేసి ఆ శని స్తోత్రాన్ని చదువుతూ మూల మంత్రాన్ని చదవాలి. శమగ్నిరగ్నివిస్కర చన్న సప్త సూర్య సంవాదో మాత్ప్రభ అపశ్రిత అనే శ్లోకాన్ని చదవండి. తప్పనిసరిగా శనిగ్రహ దోషరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి మీరు బయటపడతారు. అమెథిస్ట్ అనే రాయి ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. శనిగ్రహాన్ని కూడా ఇది పెట్టుకోవచ్చు, జాతి నీలం కూడా పెట్టుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అమెథిస్ట్ చాలా గొప్పగా పనిచేస్తుంది, ఎందుకంటే దిష్టి దోషాల నుంచి మనం బయటపడతాం. శనివారం నాడు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడా సక్సెస్ అవ్వాలంటే 5:30కే లేచి బయలుదేరాలి, లేకపోతే 8ంటికి బయలుదేరాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా వారాల్లో దాగిన అద్వితీయమైన ప్రభావాలు. మీకు శతవిధాల అన్ని వారాలు బాగా కలిసి రావాలి అంటే దుష్కర్మ నాశక పౌడర్ అని ఉంటుంది. ఆ పౌడర్ రోజు మీరు నీటిలో వేసుకొని స్నానం చేయండి, అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.